Yes. To project. 2 plus V1. Dr. Ambedkar as just a Dalit icon or treat him like a prophet does not do justice of his memory or to his memory. It does not do any justice to his memory. It is not of his memory. ఒక్కసారి ఆఫ్ అనే ప్రిపోజిషన్ తీసేస్తున్నాను. దేర్ వి అప్లై టు. మరొకసారి చదువుకుందాం రండి. టు ప్రొజెక్ట్ డాక్టర్ అంబేద్కర్ యాజ్ జస్ట్ ఎ దళిత్ ఐకాన్ ఆర్ ట్రీట్ హిమ్ లైక్ ఏ ప్రొఫెట్ డస్ నాట్ డూ జస్టిస్ టు హిజ్ మెమరీ. ఇట్ ఈస్ నాట్ జస్టిస్ ఆఫ్ హిజ్ మెమరీ. అతని గుర్తు చేసుకుంటూ అతనికి మనం జస్టిస్ చేయడం లేదు అంటున్నాడు. కాబట్టి డస్ నాట్ డూ జస్టిస్ టు హిస్ మెమరీ. ఇట్ ఈస్ నాట్ ఆఫ్. ప్రపోజిషనల్ ఎర్రర్ మై డియర్ ఫ్రెండ్. రండి మరి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. వెరీ గుడ్. అవర్ నైబర్స్ ఆర్ ఓల్డ్ ఫ్యాషన్. నో ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్. ఇంతవరకు కరెక్ట్గానే ఉంది. అవర్ నైబర్స్ ఆర్ ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ with their children. It is not strictly how they are. Now my dear friends, you should know ఇక్కడ ఆర్ అనేటువంటిది ఒకటి కనపడుతోంది అనుకుంటున్నా. మీకు తెలుసున్నటువంటి ఒక విషయాన్ని మళ్ళీ మీ ముందుకు తెస్తున్నాను. లెట్ మీ రిమైండ్ యూ. ఈ బి యొక్క రూపం ఉందే, ఈ బి యొక్క రూపము V3ని తీసుకుంటుందయ్యా. బట్ అది దేంతో స్టార్ట్ అవ్వాలంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి మిత్రమా. అదే బి యొక్క రూపము వెర్బ్ ప్లస్ ఐఎన్జీని తీసుకుంటుందయ్యా. కంటిన్యూవస్ టెన్స్లో భాగంగా వెర్బ్ ప్లస్ ఐఎన్జీని తీసుకుంటుంది, కానీ అది సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. మరి అదే బి యొక్క రూపం మిత్రమా అడ్జెక్టివ్ని తీసుకుంటుందయ్యా. బట్ అడ్జెక్టివ్ని తీసుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ సబ్జెక్ట్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ V3 మనకి కనిపించడం లేదు ఈ వాక్యంలో. ఇక్కడ మనకి వెర్బ్ ప్లస్ ఐఎన్జీ లేదు, కానీ అడ్జెక్ట్ ప్లేస్లో స్ట్రిక్ట్లీ అనేటువంటి అడ్వర్బ్ ఇచ్చాడు మిత్రమా. ఇదే ఎర్రర్. అక్కడ వాడవలసింది అడ్వర్బ్ కాదు, అడ్జెక్టివ్. సో దట్ అది స్ట్రిక్ట్లీ కాదు మిత్రులారా, దట్ ఈజ్ స్ట్రిక్ట్. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్. అవర్ నైబర్స్ ఆర్ ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ with their children. That is not strictly. Adverb comes with the verb. But here ఆర్ అనేటువంటి బి యొక్క రూపంతో కేవలం మనం ఏం అప్లై చేయగలమంటే స్ట్రిక్ట్ అనేటువంటి అడ్జెక్టివ్ని మాత్రమే అప్లై చేయగలం. ఆర్ వెరీ స్ట్రిక్ట్ విత్ దేర్ చిల్డ్రన్. నౌ క్వశ్చన్ నెంబర్ 3 మై డియర్ ఫ్రెండ్స్. క్యూరియస్ ఇండియన్స్ ఆర్ prolific users of the Right to Information Act and public authority are unable to keep them satisfied. akkade problem undi mitrama. Curious Indians are prolific users of the Right to Information Act. adi oka sentence. And public authority is unable to keep them satisfied. ivi 2 sentences mitrulara. మిత్రమా 2 sentences యాడ్ విత్ అండ్ కు ముందు ఒక సెంటెన్స్ కనిపిస్తోంది, అండ్ తర్వాత ఒక సెంటెన్స్ కనబడుతోంది. రండి చూద్దాం. క్యూరియస్ ఇండియన్స్ అది ప్లూరల్, కాబట్టి ఆర్ యూజ్ చేయడం తప్పలేదు నాన్న. క్యూరియస్ ఇండియన్స్ ఆర్ ప్రొలిఫిక్ యూజర్స్ ఆఫ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దట్ ఈస్ ద స్టేట్మెంట్ నెంబర్ 1. అండ్ పబ్లిక్ అథారిటీ ఈజ్ ద సింగులర్ వన్. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు మిత్రులారా వీ హ్యావ్ టు యూజ్ ద సింగులర్ వెర్బ్. And public authority is unable to keep them satisfied. So ఇది సింగులర్ ప్లూరల్ ప్రాబ్లం గా మనకు వచ్చింది. మీకు తెలుసు మిత్రమా, is, was, has, V1 plus S. వీటిని మనం సింగులర్ వెర్బ్స్ అని అంటాము. Are, were, have, V1 వీటిని మనం ప్లూరల్ వెర్బ్స్ అని అంటాము. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు సింగులర్ వెర్బ్, సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు ప్లూరల్ వెర్బ్ అప్లై చేయాలి మిత్రులారా. మరి ఇక్కడ గమనించినట్లయితే పబ్లిక్ అథారిటీ అనేటువంటిది సింగులర్, సో దట్ వీ హ్యావ్ టు యూజ్ is. Public authority is unable to keep them satisfied.
As you know, the singular subject takes a singular verb, the plural subject takes plural verb. Public authority is here singular verb, so that we have to use is instead of are. I sincerely hope Indian industry follows PM's well-meant advice, but somehow it does not seem to get with ground conditions. Yes, it is not get with. I think one more time. I sincerely hope Indian industry follows PM's well-meant advice. Advice lo CE undi mitrama. That is what we are calling a noun. Advice is a noun, so that, but somehow it does not seem correct mitrama. Does plus V1 correct? To get with ground conditions. Get with అనేటువంటిదే మనకి ఎర్రర్గా కనపడుతోంది. Let us check one more time. I sincerely hope Indian industry follows PM's well-meant advice. No error up to the second part. సెకండ్ పార్ట్ మనకి ఎర్రర్ కనిపించట్లే. ఆయన ఏమి ఇచ్చాడట, ఒక మంచి అడ్వైస్ ఇచ్చాడు పిఎం, దాన్ని ఇండియన్ ఇండస్ట్రీ ఫాలో అవుతుందని అనుకుంటున్నా, కానీ అది దానితో నడవట్లేదు అని చెప్తున్నాడు కదా. బట్ సమ్హౌ ఇట్ డస్ నాట్ సీమ్ టు గెట్ విత్ కాదు, గెట్ ఆన్ విత్ గ్రౌండ్ కండిషన్. గెట్ ఆన్ విత్ ప్రోగ్రెస్ అని అర్థం అండి, రన్ అని అర్థం వస్తుంది. టు గెట్ ఆన్ విత్ గ్రౌండ్ కండిషన్స్, అది దాంతో సరిగ్గా మూవ్ అవ్వడం లేదని, దానికి వర్కౌట్ అవ్వట్లేదని చెప్తున్నాడు. బట్ సమ్హౌ ఇట్ డస్ నాట్ సీమ్ టు గెట్ ఆన్ విత్ గ్రౌండ్ కండిషన్స్. ఏదైతే పిఎం అడ్వైస్ ఇచ్చినాడో అది గ్రౌండ్ కండిషన్స్తో గెట్ ఆన్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు. దట్ ఈస్ గెట్ ఆన్ విత్. దట్స్ ఇట్. మీకు గెట్ అనేటువంటి ఒక ఫ్రాజల్ వెర్బ్ తీసుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫ్రాజల్ వెర్బ్స్, వన్ గెట్ ఆన్ అనేటువంటిది ప్రోగ్రెస్ అని తెలియజేస్తుంది. అండ్ ఇప్పుడే మనం గెట్ ఆన్ గురించి నేర్చుకున్నాం. అండ్ యు నో గెట్ ఇన్ టు అనేటువంటి ఒక ఫ్రాజల్ వెర్బ్ ఉంది. గెట్ ఇన్ టు మీన్స్ ఇన్వాల్వ్ అని అర్థం వస్తుంది. అండ్ గెట్ ఓవర్ అనే ఒక ఫ్రాజల్ వెర్బ్ ఉంది మిత్రమా, దట్ ఈజ్ ఓవర్కమ్ అనే అర్థం వస్తుంది. గెట్ త్రూ అనేటువంటి ఒక ఫ్రాజల్ వెర్బ్ ఉంది మిత్రమా, దట్ మీన్స్ సక్సీడ్, పాస్ అనే అర్థం వస్తుంది. గెట్ ఆన్, గెట్ ఇన్ టు, గెట్ ఓవర్, గెట్ త్రూ. అదేవిధంగా గెట్ బై అనేటువంటి ఒక ఫ్రాజల్ వెర్బ్ రీసెంట్ డేస్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. గెట్ బై మీన్స్ అడ్జస్ట్ అనే అర్థం వస్తుంది. సో ఇక్కడ మనం అప్లై చేయగలిగింది అది గ్రౌండ్ కండిషన్స్తో వర్కౌట్ అవ్వడం లేదు, సూట్ అవ్వడం లేదు, గెట్ ఆన్ అవ్వడం లేదు, ప్రోగ్రెస్ అవ్వడం లేదు అని చెప్పచ్చు. కాబట్టి టు గెట్ ఆన్ విత్ గ్రౌండ్ కండిషన్స్. This is get on means progress, get into means involve, get over means overcome, get through means succeed, get by means adjust. Now the next one, the sixth one. It is in the nature of thing that any visit of an Indian Prime Minister to a Muslim nation has a domestic resonance. It is in the nature of a thing అని అంటున్నాడు. It is in the nature of thing that any visit of an Indian Prime Minister, any visit of an Indian Prime Minister to a Muslim nation has a domestic resonance. ఇంతవరకు ఒక్కొక్క పార్ట్ మళ్ళా చెక్ చేసుకుంటూ ఉందాం రండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ థింగ్ లో ఎర్రర్ లేదు. That any visit of an Indian Prime Minister, it is not every visit, it is not each visit, and it is not all visits, any visits. Okay, now minister to a Muslim nation, okay, has a domestic resonance. There is no error mitrama. Part 1 లో ఎర్రర్ కనిపించలేదు, లేదు. Part 2 లో ఎర్రర్ లేదు మిత్రమా. Part 3 and Part 4 లో కూడా లేవు. So that there is no error at all. Now I am going to question number 6. Check it. The minimum sentences, plural kada? The minimum sentences under the POSCO Act are considered prohibitively high. It is not is. My dear friends, we can apply or because the subject is the minimum sentences. Subject plural అయినప్పుడు
ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మిత్రులారా మనం అప్లై చేయవలసింది ప్లూరల్ వెర్బ్. సో దట్ అది ఈజ్ కాదు మిత్రమా, వీ కెన్ అప్లై ఆర్. వన్ మోర్ టైమ్ లెట్ మీ రీడ్ ఇట్. The minimum sentences under the POSCO Act are considered prohibitively high. It is not is considered, it is are considered. ఏంటి sat through her chair? No way. Mother sat on her chair by the fire to read her book, but her 10 little boys were too noisy. Mother sat through అనేటువంటిది prepositional error మిత్రమా. You know that sat on her chair. Now I'll tell you one thing. sat in కూడా యూజ్ చేయొచ్చు మిత్రమా. ఎక్కడ యూజ్ చేస్తాం? sat in arm chair. చైర్కి ఆర్మ్స్ ఉన్నట్లయితే వీ కెన్ అప్లై ఇన్. సాట్ ఇన్ ఆర్మ్ చైర్, సాట్ ఆన్ చైర్. సెట్ ఆన్ చైర్, సాట్ ఇన్ ఆర్మ్ చైర్. హియర్ ఓన్లీ చైర్ ఈస్ గివెన్, సో దట్ వీ కెన్ అప్లై మదర్ సాట్ ఆన్ హర్ చైర్. ఇట్ నోటెడా? ఇట్ నోటెడ్? నో వే. ఇట్ ఇక్కడ ఆబ్జెక్ట్గా కనబడుతోంది మిత్రమా. నువ్వు ఇట్ నోటెడ్ అనేటువంటి పదాన్ని మాత్రము అప్లై చేయలేవు. బికాజ్ ఇట్ ఈజ్ నోటెడ్ అయి ఉండాలి, లేదా ఇట్ వాజ్ నోటెడ్ అయి ఉండాలి. ఏంటో చూద్దాం ముందుకెళ్ళ. ఇట్ నోటెడ్ విత్ రిగ్రెట్ దట్ వాట్ ఎవర్ ఇంటెలిజెన్స్ వాజ్ అవైలబుల్ వాజ్ నాట్ షేర్డ్ విత్ ద లోయర్ ఫార్మేషన్స్ ఆఫ్ ద పాలసీస్. ఎస్, హూ నోటెడ్ no subject. What noted? verb ni what అనే క్వశ్చన్ వేసినప్పుడు మిత్రమా ఆబ్జెక్ట్ వస్తుందయ్యా. వాట్ నోటెడ్, దట్ ఈజ్ ఇట్. ఇట్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అయినప్పుడు మిత్రులారా ద రూల్ ఈజ్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3, so that it noted is a wrong statement. You can go with it was noted. It was noted with regret that whatever intelligence was available was not shared with the lower formations of the policies. So ఇది passive voice లో ఉంది కాబట్టి మిత్రులారా అది ఇట్ నోటెడ్ కాదు, ఇట్ వాజ్ నోటెడ్. ఎందుకు వాజ్ నోటెడ్ అంటే సెకండ్ వెర్బ్ ఇంటెలిజెన్స్ వాజ్, థర్డ్ వెర్బ్ వాజ్ నాట్ షేర్డ్. All are in past tense, so that I am going with it was noted. You know that by questioning the verb with who we get subject, by questioning the verb with what and whom we get object. If a statement starts with object, the rule is object plus B plus V3, which we call passive voice. Now my dear friend, question number 9. In the last 6 years కాదు మిత్రులారా, in the last 6 years చూద్దాం. The CPIM has had the opportunity to analyze and rectify its structure and organizational thinking in a changing West Bengal. Everything is right, but in the last 6 years is wrong, because 6 is a number plural, so that we have to take years. In the last 6 years. And the remaining part of the sentence, the CPIM has had, absolutely right. మీకు ఫ్రాజల్ రీప్లేస్మెంట్లో చెప్పడం జరిగింది. హ్యావ్ హ్యాడ్, హ్యాజ్ హ్యాడ్, హ్యాడ్, హ్యావింగ్ హ్యాడ్ అనేటువంటివి యూసేజ్లో ఉన్నాయి. ఆ విధంగా అప్లై చేయవచ్చు. ద ఆపర్చునిటీ టు అనలైజ్ కరెక్ట్, అండ్ రెక్టిఫై కరెక్ట్, ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషనల్ థింకింగ్ ఇన్ ఏ చేంజింగ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ కరెక్ట్. సో దట్ ఇట్ ఈస్ 6 years మిత్రమా. నా క్వశ్చన్ నెంబర్ 10 ఈజ్ బిఫోర్ యూ. The manner in which our system responded after getting a crucial and clinching evidence leaves much to be desired. My dear friends, responded అనేటువంటి ఒక స్టేట్మెంట్ చూస్తున్నాము, లీవ్స్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాలి రెండు, ఒకటి రెస్పాండెడ్, రెండవది లీవ్స్. ఇది కంప్లీటెడ్ యాక్షనా లేదా రెగ్యులర్ యాక్షన్ అనేది చెక్ చేసినప్పుడు
the manner in which our system responded after getting a crucial and clinching evidence. Already you got the evidence. Kabati, you can go with the past tense. So left much to be desired, that is not leaves, Mitrama. In a sentence, all the verbs should be in the same form. It is left but not responded. The stalemate that has gripped India efforts. No, that has gripped India's efforts to accelerate the development of GM crops after its success with BT cotton must be broken. Come on. The stalemate that has gripped India efforts is wrong, Mitrama. You have to write India's efforts. Efforts noun. Noun ke before manaki adjective kavali, Mitrama. That is India's efforts. India yokka efforts. Mitrama, the stalemate that has gripped India's efforts to accelerate the development of GM crops after its success with BT cotton must be broken. Question number 12. With opportunities opened up by the breakdown of Russia-Turkey trade relations, మరొక్కసారి అంతవరకు చదువుకుందాం రండి. With opportunities opened up by the breakdown of Russia-Turkey trade relations, no error, the finalizing of market access for our agriculture కాదండి, finalizing of market access to, the finalizing of market access to our agriculture and processed food products is important. ఎస్, యాక్సెస్ అనేటువంటి ఆ యొక్క పదంతో టు అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి మిత్రమా. దట్ ఈజ్ యాక్సెస్ టు. నౌ మరొకసారి చదువుకుందాం రండి. విత్ ఆపర్చునిటీస్ ఓపెన్డ్ అప్ బై ద బ్రేక్ డౌన్ ఆఫ్ రష్యా టర్కీ ట్రేడ్ రిలేషన్స్, ద ఫైనలైజింగ్ ఆఫ్ మార్కెట్ యాక్సెస్ టు అవర్ అగ్రికల్చర్ అండ్ processed food products is important. It is access to but not access for. Now question number 13, my dear friends. You are in IAC Brahmastra, episode number 18, error location. Okay. Russia has its own place in our foreign policy, underpinned by elements of our other relationship. Underpinned by elements our other relationship. అక్కడ మిస్సింగ్ దొరికిందండి. Even as they grow strongest for pragmatic reasons, lack to the same degree. Lack in the same degree. Lack to. ఏదేమైనా మిస్టేక్ బ్లండర్ అయితే సెకండ్ పార్ట్లో కనబడుతోందండి. రష్యా హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇన్ అవర్ ఫారెన్ పాలసీ underpinned by our elements of our other relationships. By elements of our other relationships, even as they grow strongest for pragmatic reasons, lack to the same degree. నేను దీన్ని మొత్తం రీరేట్ చేసి చెప్తాను, ఒకసారి చూడండి. Find another one also. Russia has its own place in our foreign policy, underpinned by elements of our other relationship, even as they grow stronger for pragmatic reasons. Okay, we can accept strongest. Lack in the same degree, lack to the same degree అయితే కాదు, lack in the same degree. But I think the blunder is there with the second part, that is by elements of our. Don't expect with such confusing having 2 or 3 errors in the same bit. Question number 14. Okay. The fact that the policy rate was eased by only 125 basis points. It is not point. Basis points over the year. Though inflation fell by about 500 basis points, can partly be explained by fears of rising inflationary pressures later. My dear friends, it is 125. 125 is a number plural, so that we have to apply 125 basis points. Let me explain you. The fact that the policy rate was eased by only 125 basis points over the year.
plural. And this is 15th question in the chapter number 18. A fiscal stimulus would increase the likelihood of demand rising. It's not rising, demand rise. Demand rising would increase and push up the inflation forecast. One more time, my dear friends. A fiscal stimulus would increase the likelihood of demand rising అనే పదమే బాగోలేదు సార్. It may be demand rise and push up the inflation forecast. It is not demand rising, demand rise. Come on, a fiscal stimulus would increase the likelihood of demand rise and push up the inflation forecast. There is no word demand rising. Okay. Now, my dear friends, this is what we are calling ISCE Brahmastra error location part number 18. Yes, ISCE Brahmastra is a program by which it provides the students all the important topics in English, and our interest in this program is to make the student get maximum marks, and it should benefit him to get the job. Okay, ఒక్క మార్క్ కూడా ఇంగ్లీష్లో పోకూడదు. At the same time మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి ఏం చేయాలనేది ISCE Brahmastra ద్వారా ఇప్పటి వరకు 18 ఎపిసోడ్స్ చూస్తున్నారు ఎర్రర్ లొకేషన్. I request you to watch error location from the first episode to the 18th one, so that you can build yourself up and you can ramp up your knowledge. So that, my dear friends, this is the day, error location 18 before you. Thank you very much. Meet you again.